జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 20. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. దైవ సందేశాన్ని మనందరూ కూడా వినడానికి ఇష్టపడతాం. రైట్, గత వారం ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం? రైట్, దేని గురించి చెప్పుకున్నామండి? పరమగీత గ్రంథం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఒకసారి చదవండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దాన్ని. ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. నేను షారోను పొలములో పూయబడిన పుష్పము వంటి దానను. సో షూలమతి తనను గూర్చి తాను చెప్పుకుంటుంది. ఎవరి గురించి? తనను గూర్చి తాను చెప్పుకుంటుంది. ఎవరు? షూలమతి. అంటే నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిది. అంటే తను ఎలాంటిదో తను తెలియజేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? సో మనం ఎలాంటి వాళ్ళమో మనం తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తను చెప్తుంది ఖచ్చితంగా నేను ఇలాంటి లక్షణాలు కలిగిన స్త్రీని అనే విషయాన్ని ఆమె చెప్తూ వస్తుంది. సో రోజా పుష్పానికి ఉన్న లక్షణాలు మనం ధ్యానం చేసాం. ఏమేమి ధ్యానం చేసాం? త్వరగా చెప్పేస్తారా? 1, రోజా అందమైనది. ఎలాంటిది? అందమైనది. మనం ఎలా కలిగి ఉండాలా? ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. రెండవది ఏంటి? అది ముళ్ళ మధ్యలో వికసిస్తుంది. మనం కూడా శ్రమల మధ్యలోనే వికసించాలి. మూడవది, అది అనేక రేకులు కలిగిన ఒక గులాబీ పుష్పము. అలాగే అనేక మనుషులు, అనేక భాషలు మాట్లాడేవారు, అనేక వర్గాల నుంచి వచ్చిన వారు, అనేక విభిన్నమైన అలవాట్ల నుంచి వచ్చిన వారు అందరూ కలిస్తే ఒక సంఘం. సో గులాబీ ఎలాగైతే అనేక రేకులు కలిగిన ఒక పుష్పంగా కలిగి ఉంటుందో, అనేక మందిగా కలిగిన మనం ఒకే కుటుంబంగా ఐక్యత కలిగి ఉండాలి. ఇది 3వ లక్షణం. అయితే ఐక్యత పాడవడానికి 3 విషయాలు చెప్పాం. ఏంటి? త్వరగా. అహం, అసూయ, అతి. ఈ 3 ఐక్యతను పాడు చేస్తాయి. దేన్ని పాడు చేస్తాయి? ఐక్యతను పాడు చేస్తాయి. అహం, నేను అనే స్వభావం. అలాగే అసూయ, ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడే తత్వం. అలాగే అతి అంటే ఎక్కువగా ఉండడం, ఎక్కువ చనువును కలిగి ఉండడం, ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాయి? ఐక్యతను పాడు చేస్తాయి. సో మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే
కొన్ని సందర్భాల్లో అతిగా ఉండడం కూడా ప్రమాదం. ఈ 3 ఐక్యతను పాడు చేస్తాయి. దేన్ని పాడు చేస్తాయి? సో ఈ 3 విషయాలు మనం పక్కకు నెట్టాలి. అప్పుడే సంఘంలో అందరం కూడా ఎలా ఉంటాం? ఐక్యతను కలిగి ఉంటాం. ఇది 3వ లక్షణంలో ఉన్న కొన్ని క్వాలిటీస్. ఇంకా ఏంటి? 4వది ఏంటి? పుష్పము మెత్తని ధనాన్ని కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది? హార్డ్గా ఉంటుంది కదా, ఉంటుందా? మెత్తగా ఉంటుంది. సో మనం కూడా సున్నితమైన మనస్తత్వం అంటే సాత్వికత్వాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ఇది 4వ విషయం. 5వ విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. పుష్పానికి ఉన్న మరొక లక్షణం ఏంటనంటే రోజా పుష్పము స్మెల్ వస్తుందా రాదా? వస్తుందా? సో బ్యాడ్ స్మెల్ వస్తుందా, గుడ్ స్మెల్ వస్తుందా? గుడ్ స్మెల్ వస్తుంది కదా. సో అందుకనే వాటర్లో వేసినా అవే వేస్తాం, కొన్ని అకేషన్స్ కూడా అవే వాడతాం. ఎందుకనంటే అవి మంచి స్మెల్ వస్తాయి. ఏ స్మెల్ వస్తాయండి? ప్రతిదీ కూడా స్మెల్ అనేది 2 రకాలు, గుడ్ ఆర్ బ్యాడ్. బ్యాడ్ స్మెల్, గుడ్ స్మెల్ 2 ఉంటాయి. అయితే రోజా ఎలాంటిది కలిగి ఉంటుంది అంటే సువాసన కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుందండి? సువాసనను కలిగి ఉంటుంది. అందుకే చూడండి, రోజ్ వాటర్ వాడతారు కదా. రోజ్ వాటర్ ఎందుకు వాడతారో తెలుసా? ఫేస్ నీట్గా అవడం కోసం. అంటే అది శుభ్రపరుస్తుంది, మంచి స్మెల్ ఇస్తుంది. అంతేకాదు, ఇప్పుడు మనం రూమ్ స్ప్రే వాడుతున్నాం కదా. రూమ్ స్ప్రే వాడేటప్పుడు కూడా దీంట్లో ఏమంటుందండి, రోజుకి సంబంధించిన ఫ్లేవర్, ఆ ఫ్లేవర్ కూడా వాడతాం కదా. ఎందుకంటే అది బాగుంటుంది అని చెప్పి. సో అది కూడా కలిగి ఉంటాం. అంటే ఎందుకు వాడతాం? అది బ్యాడ్ స్మెల్ పోవడానికి ఏం వాడతాం? ఎందుకని? సువాసన ఇవ్వడానికి. ఏమిస్తుందని అంటే బ్యాడ్ స్మెల్ను పారద్రోలి సువాసన ఇస్తుందని ఉద్దేశంతో మనం అది వాడతాం. ఒక రకంగా చెప్పాలంటే రోజు వాటర్ వాడతారు, రోజు ఫ్లేవర్ వాడతారు, అలాగే చాలా దాంట్లో ఇది వాడతారు. అవునా కదా? ఎందుకనంటే అది సువాసన ఇచ్చేది. ఏమిచ్చేది? ఇప్పుడు బ్యాడ్ స్మెల్ ఇచ్చేది అనుకోండి, దాన్ని వాడడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఎవరైనా ఏ స్మెల్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మన బాడీ స్ప్రే ఎందుకు చేసుకుంటాం? మన దగ్గర ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే అది శుభ్రం చేస్తుంది, పైగా మంచి స్మెల్ మన నుంచి బయటికి రావడానికి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర బ్యాడ్ స్మెల్ ఉందనుకోండి, ఆ వ్యక్తి దగ్గర నిలబడగలమా? నిలబడలేం. అంటే ఒక మంచి స్మెల్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఉండాలనిపిస్తుంది. అలా కాకుండా ఎవరి దగ్గరైనా ఒక బ్యాడ్ స్మెల్ వస్తే ఒక క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించదు. ఎందుకంటే ఎవరైనా గుడ్ స్మెల్ కోరుకుంటారు కానీ బ్యాడ్ స్మెల్ కోరుకుంటారా? అందుకే మరి ఈ బాడీ స్ప్రేలు, ఇవన్నీ సెంట్లు, పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోతున్నాయి? గుడ్ స్మెల్ కోసం. దేనికోసం? ఎక్కువ మంది దాన్ని వాడుతున్నారు లేదా? మీరు ఆలోచించండి. మనం పౌడర్ వాడినా దాంట్లో మంచి స్మెల్ వచ్చేదే వాడతాం. అవునా కదా? వాడతాం. 2, మన పెర్ఫ్యూమ్స్ వాడినా పెర్ఫ్యూమ్స్లో కూడా కొన్ని బ్యాడ్ స్మెల్ వచ్చి ఉంటాయి. కానీ మన గుడ్ స్మెల్ వచ్చేది ఎన్నుకుంటాం లేదా? ఈ రోజున ప్రజలు ఎక్కువగా ఖర్చు పెట్టేది వీటికే కదా. అవునా కదా? ఎక్కువ బాడీ స్ప్రే మ్యాక్సిమం చాలామంది వాడుతున్నారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రోజాకున్న మరొక లక్షణం ఏంటంటే అది సువాసన వెదజల్లుద్ది. ఏం వెదజల్లుద్ది అంటే రైట్. ఇప్పుడు క్రైస్తవులుగా మనమేం కలిగి ఉండాలి? ఇప్పుడు షోలమది చెప్తుంది, నేను పుష్పము లాంటి దాన్ని. ఎందుకంటే నా జీవితం సువాసన ఇచ్చేది. ఏమిచ్చేది? సువాసన ఇచ్చేది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి కూడా అదే కోరుతున్నాడు. ఇప్పుడు ఈ సువాసన దేనికి సాదృశ్యం అని అంటే మన సాక్ష్య జీవితానికి సాదృశ్యం. దేనికి? మన సాక్ష్య జీవితానికి సాదృశ్యం, మన పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. అంటే మన సాక్ష్యం ఎదుటి వాళ్ళకి సువాసన ఇచ్చే విధంగా ఉండాలి. ఏమిచ్చేదిగా ఉండాలి? చూడండి ఒకసారి ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 1వ వాక్యం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను చాలండి. ఏముంది ఇక్కడ? కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను. ఇప్పుడు ఆయన అర్పించుకోవడానికి కారణం ఏంటంట? అక్కడే ఉంది కదండి. మనం పరిమళ వాసనగా, ఏ వాసనగా అంటే మనం పరిమళ వాసనగా ఉండడం కోసం ఆయన బలైపోయాడంట.
అంటే అర్థం ఏంటి? మనం ఏ వాసన రావట్లేదని అర్థం, మంచి స్మెల్ రావట్లేదు, మంచిగా రావట్లేదు. అంటే మన లైఫ్, అంటే మన సాక్ష్య జీవితం మంచిది కాదు, అది దుర్గంధముతో నిండినది, దుర్వాసనతో నిండినది. అలాంటి దాన్ని ఆ సాక్ష్యాన్ని తీసివేసి, ఆ దుర్గంధాన్ని తీసివేసి, మనం కూడా పరిమళ వాసనగా ఉండాలని మన కొరకు ఆయన బలైపోయాడంట. ఎవరి కొరకు అంటే మనం ఇప్పుడు ఏ వాసన రావాలని ఆయన కోరుకుంటున్నాడు? పరిమళ అంటే సువాసన రావాలని కోరుతున్నాడు. సువాసన అంటే మంచి వాసన, దుర్వాసన అంటే చెడ్డ వాసన. సువాసన అని ఎందుకంటామంటే సు అంటే మంచి కాబట్టి, అర్థమవుతుందా? సో పరిమళ వాసన అలా ఉండాలని ఉద్దేశంతో ఆయన బలైపోయాడట. అంటే ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మీకు అర్థమవుతుందా? అంటే మన సాక్ష్య జీవితమే పరిమళ వాసన, దుర్వాసన అనే దాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి మనం చేసే క్రియలు చెడ్డం అనుకోండి, మన పేరు చెప్పగానే ఎదుటి వాళ్ళు ఏమంటారు, ఏం చేస్తారు? ఇప్పుడు తాగుబోతాడు, ఎప్పుడు తాగుతాడు అది మొహం ఎలా వస్తుంది, మన ఫేసు చిరాగ్గా పెడతాం. ఒక తిరుగుబోత మనకు కనబడ్డారు అనుకోండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళు చూడగానే మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? చిరాగ్గా పెడతాం కదా, ఇది మంచోడు కదరా, ఇటు చెడ్డ, ఎప్పుడు చూసినా కానీ చెడ్డగా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు, వాళ్ళ గురించి విన్నప్పుడు మనం మాట్లాడే విధానం, లేదా ఎదుటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మన సాక్షి జీవితం ఏంటో. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, పూర్వము నేను హింసకుడను, దోషకుడను. అంటే నేను పూర్వం ఎలా ఉండేవాడిని? హింసించేవాడిని, దూషించేవాడిని, హింసకుడను, దోషకుడను, నర హంతకుడు, ఇలాంటి వ్యక్తిని నేను. నా పేరు చెప్తే భయపడిపోయేవారు, నా పేరు చెప్తే ఎవరైనా అసహించుకునే, రే సౌలుగాడు వచ్చేస్తున్నాడు రా అనిపించుకునే పరిస్థితి ఒకప్పుడు పౌలుది. కానీ అలాంటి వ్యక్తిని ఎవరు దర్శించారు? మారిపోయిన తర్వాత ఒకప్పుడు ఇతను పేరు చెప్తే గజగజ వణికేవారు కూడా ఇప్పుడు ఆయన వాక్యం కోసం ఆయన దగ్గర పరిగెట్టుకొచ్చేవారట. ఎవరి దగ్గరికి? పౌలు గారి దగ్గరికి. అంటే అంతకుముందు ఏ స్మెల్ కలిగి ఉన్నాడు? ఆయన దుర్వాసన కలిగి ఉన్నాడు. ఆయన పేరు చెప్తే భయం, ఆయన పేరు చెప్తే హళ్ళెత్తిపోయేవారు. వీడు దుర్మార్గుడురా, నరహంతకుడురా, వీడు తిడతాడురా, క్రైస్తవులను దూషించేవాడంట, దోషకుణ్ణి. పూర్వం ఎలా అంటోడిని? దోషకుణ్ణి. అంటే క్రైస్తవులు ఎవరు కనపడినా దూషించేవాడు. ఇప్పుడు కూడా చాలామంది దోషకులు మన మధ్య కనబడతా ఉంటారు. క్రైస్తవుల్ని దూషించే దోషకులు ఉన్నారా లేదా? మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళను కూడా దేవుడు ఏం చేయగలడు? సౌలును మార్చలేదా? నరహంతకుని మార్చాడు. ఆయన జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయేవాడు అంట. ఎవరు? సౌలు గారు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేయగలిగాడండి? మార్చగలిగాడు. ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాన్ని కూడా దేవుడు మార్చాడా? ఒకప్పుడు మన పేరు చెప్తే ఆశయించుకునే పరిస్థితులు ఉండేమో ఒకవేళ, కానీ ఈరోజు మన పేరు చెప్పగానే, లేదండి వాళ్ళు కొంత మార్పు వచ్చిందండి, వాళ్ళ పద్ధతులు మారాయి, వాళ్ళ చూపులు మారాయి, వాళ్ళ అలవాట్లు మారాయి, వాళ్ళ బిహేవియర్ మారింది అని మన గురించి చెప్పగలిగే అంత సాక్ష్యం ఉందంటారా? ఉంటే మనం కూడా ఈ జాబితాలో ఉన్నట్టు మనం కూడా ఈ మాట చెప్పొచ్చు, ఐఎమ్ ద రోజ్ ఆఫ్ చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నామా ఆ సాక్ష్యాన్ని? ఆలోచించండి, మనం చెప్పగలుగుతున్నాం ఆ సాక్ష్యాన్ని? అంటే పూర్వానికి ఇప్పటికీ మార్పు ఏమైనా ఉందా? అంతకుముందు ఏంటి? చంపేసేవాడు. ఎవరు? సౌలు. ఇప్పుడు ఏమంటున్నాడు? కాదు, బ్రతుకుటే క్రీస్తే. అంటే ఒకప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మావా, చంపేస్తా అనేవాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా? దేవుని కొరకు నేను చచ్చిపోతా అంటున్నాడు. గట్టిగా చప్పులు కొట్టి దేవుని అమ్మ స్తుతిద్దామా? అంటే మార్పు ఏంటి అని అంటే, ఒకప్పుడు చంపేసేవాడు, క్రైస్తవులు పేరు చెప్తే ఆశ్రయించుకునేవాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఆ దేవుని కోసం, ఆ దేవుని సువార్త కోసం నా ప్రాణాల్ని అర్పించేస్తా అని చెప్తున్నాడు. ఎవరు? సౌలు. అంటే అంతకుముందు జీవితానికి ఇప్పుడు జీవితానికి మార్పు వచ్చిందా లేదా? వచ్చిందా? రైట్. ఇప్పుడు మన జీవితంలో కూడా మందిరానికి వచ్చినప్పటికీ, మందిరానికి రాకముందుకి జీవితం మారిపోయిన ఉందా?
అప్పుడు అలాగే మాట్లాడారండి, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారండి. అప్పుడు అలాగే తాగారండి, ఇప్పుడు అలాగే తాగుతున్నారండి. అప్పుడు అలాగే సైట్ కొడుతున్నారండి, ఇప్పుడు అలాగే సైట్ కొడుతున్నారండి. అప్పుడు అలాగే వంకరగా మాట్లాడుతున్నారండి, ఇప్పుడు అలాగే వంకరగా మాట్లాడుతున్నారండి. అప్పుడు సరసోక్తులు ఉన్నాయండి, ఇప్పుడు సరసోక్తులు అండి. మరి ఎక్కడండి మారింది? మీకు అర్థమైందా? వేరియేషన్ ఉండాలి మన లైఫ్లో. అప్పటికి ఎప్పటికీ తేడా కనిపించాలి. అప్పుడు మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడడానికి తేడా కనిపించలేవద్దా? కనిపిస్తుందా? ఆలోచించండి. మన జీవితం అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలాగ ఉంటుంది. చాలామంది ఏం మారవరా, ఏం మారలా, పేరు మాత్రం మారింది, బ్రతుకు మాత్రం అలా కుదరదు. ఆ స్థితి నుంచి ఈ స్థితికి పౌలు మార్చబడ్డాడు. అందుకే పౌలు గారి గురించి ఏ కిరీటం ఉందంట? నీతి కిరీటం. ఏ కిరీటం ఉంది? జీవ కిరీటం మన అందరికీ ఉంటుంది. ఆయన కొరకు ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం ఉంది. ఆయన చెప్పగలిగాడు, నేను మంచి పోరాటం పోరాడా. ఏ పోరాటం అంటే తెలుసా? నా లైఫ్లో ఏదైతే ఒకప్పుడు చేశానో దాని నుంచి బయటకు రావడానికి నిరంతరం పోరాటం చేశాను. బయటకు వచ్చాను, దేవుని కొరకు బ్రతికాను. ఇప్పుడు నా కొరకు ఏం దాచిబడి ఉంది అంటే అంత ధైర్యంగా చెప్పగలిగాడు ఆయన. అంటే నా బ్రతుకులో మార్పును ముందు నేను చూసుకున్నా అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో పూర్వానికి ఇప్పటికి ఏమైనా మార్పు ఉందా లేదా? చెప్పండి. అప్పుడు అలాగే ఉన్నామండి, ఇప్పుడు ఏం మారింది అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మందిరానికి వచ్చినప్పటికి ఏం మారాలా? పౌలు గారిది ఏమైంది? మారిందా? మన బుధవారం మనం చెప్పుకున్నాం, సమరయ స్త్రీది ఏమైంది? బ్రతుకు మారింది. మీకు అర్థమైందా? మోషే ఏమైంది? మారింది కదా. నరహంతకుడు మోషే కూడా, చాలా కోపవంతుడు మోషే కూడా. మారిందా లేదా? మరి అక్కడ నీ పేరు పెట్టుకో ఒకసారి, మారవా లేదా? అలా వాయిస్లు వాల్యూమ్ ఎక్కడో కొంచెం లో వాల్యూమ్లోకి వచ్చినట్టు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అవే మాటలు, ఇప్పుడు అవే మాటలా? అప్పుడు అవే వేషాలు, ఇప్పుడు అవే వేషాలా? మరి బాగా ఆలోచించండి. మీకు అర్థమైందా? ఒకప్పుడు జనరల్గా నాకు మేనత్త కూతుర్లు ఎక్కువ, మరదల్స్ అంటారు కదా, మరదలు చాలామంది ఉంటారు. ఇప్పుడు కూడా చాలా ఇంచుమించు ఒక 20-30 మంది ఉంటారు. నేను ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే రౌండప్ చేసేవారు అనమాట. నేను కూడా చాలా సరదాగా మాట్లాడేవాడిని. అంటే జనరల్గా మరదలతో వెటకారం ఆడతారు కదండి, అలాగే చాలా ఎక్కువగా మాట్లాడేవాడిని వెటకారంగా. వాళ్ళు విచిత్రమైన తెలుసా, ఇప్పుడు ఒక్కరు కూడా నాతో అలా మాట్లాడడానికి సాహసం చేయట్లా. ఒక్కరు కూడా, నేను చాలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాను, కానీ మా రిలేషన్స్లో మా మరదళ్ళు కూడా ఒక్కరు కూడా నాతో వెటకారంగా కానీ వేళాకోళంగా కానీ ఒక్కరు కూడా మాట్లాడని. ముందు వాళ్ళ సాహసం చేయరు. కారణం ఏంటి? నాతో మాట్లాడాలంటే ఆ భయం వాళ్ళలో. ఇదివరకు బావ కాదు బాబు, ఆయనతో ఇలా మాట్లాడితే ఊరుకోడు అని ఉద్దేశంతో ఈయన ఆత్మీయుడు అని. అంటే నాలో మార్పు నా బంధువులు చూడగలిగారు. ఇప్పుడు నాతో అలా మాట్లాడడానికి వాళ్ళు సాహసం చేయగలరా? చేయట్లా. బాగున్నారా అని అడుగుతున్నారు అంతే. ఇదివరకైతే వేరేలా ఉంటుంది కదా. కానీ కారణం ఏంటి అని అంటే, నాలో మార్పు వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళు మాట్లాడడానికి కూడా ఏం చేస్తారు? భయపడతారు. ఒకవేళ నేను ఇలాగే ఉన్నాను అనుకోండి, అప్పట్లాగానే ఉన్నాను అనుకోండి, భయపడతారా? భయపడరు. నాతో బావ ప్రార్థన ఒకటే కానీ మిగతా అన్ని మామూలే అనుకుంటే నాతో ఎలా ఉంటారు? అప్పుడు ఎలా ఉంటారు? ఆ వేళకోళం మాట్లాడతారు, సరదాలు ఉంటాయి, సరసోక్తులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వరుసకు మరదలైనా వరుసకు బావ అయినా కనీసం సరసోక్తులు మాట్లాడడానికి కూడా సాహసం చేసే పరిస్థితులు ఉండట్లేదు. అంటే కారణం ఏంటంటే, అప్పటికి ఎప్పటికీ నా లైఫ్లో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఆ సరసోక్తులు నా జీవితంలో మరెన్నడూ కూడా రిపీట్ అవ్వడానికి వీలు ఉన్నాయా? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు బాగా ఆలోచించండి. ఒకప్పుడు మీతో మీ రిలేషన్స్ కావచ్చు, లేదంటే కొంతమంది అంతకుముందు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అంతకుముందు కొన్ని రిలేషన్స్ ఉండొచ్చు. అయితే అప్పటికి ఇప్పటికి నీతో మాట్లాడే విధానంలో మార్పు వచ్చిందా? లేదా ఇప్పుడు కూడా నేను అదే దృష్టితో చూస్తున్నారా? అలాగే మాట్లాడుతున్నారా? అంతే వెటకారంగా మాట్లాడుతున్నారా? ఆ చనువు నువ్వు ఇస్తున్నావంటే అర్థం ఏంటంటే నీలో ఏమి రాలా? మార్పు. నేను చూసినట్టు భయపడాలా? నీతో మాట్లాడడానికి సాహసమాలా? అదే విధంగా మాట్లాడాలంటే భయపడాలా?
అరే ఇదివరకు సహోదరి కాదండి, ఇదివరకు సహోదరుడు కాదండి, ఆయనతో ఎలా మాట్లాడితే ఊరుకోడు అని చెప్పే తత్వం, అలాంటి సాక్షి జీవితం మనకు వస్తే అది దాన్ని ఏమంటారంటే పరిమళ వాసన. ఏ వాసన? అంతేగాని పేరు ఒకటే మారిందండి, బైబిల్ ఒకటే చదువుతారండి, బ్రతుకు ఏం మార్పు లేదు కాబట్టి మనం సరదాగా ఉండొచ్చు, రాసుకుని పూసుకుని తిరగొచ్చు, పర్లేదు, చాటింగ్లు చేయొచ్చు, ఫోన్లు మాట్లాడవచ్చు అనుకుంటే ఇంకా నీ బ్రతుకు ఏం కాలా? మార్లా. సాక్ష్యం ఉండాలా. ఏముండాలండి? అసలు క్రైస్తవ జీవితానికి అందుకనే ఒక చోట రాయబడి ఉన్నది మత్తయి సువార్తలో, మీరు తీయొద్దు కానీ మత్తయి సువార్త, మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. ఏమన్నాడు? ఉప్పు అన్నాడు. ఉప్పు ఎందుకు సాదృశ్యం తెలుసా? ఉప్పు దేనికి సాదృశ్యం తెలుసా? ఇప్పుడు చూడండి, మన కర్రీలో ఎన్నైనా వేయండి, ఉప్పు లేకపోతే తినగలరా? ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఉండి తినరలేండి, వాళ్ళు కూడా కొంచెం అన్న వేసుకుంటారు కదా కనీసం. కానీ ఒక్కటి విషయం ఏంటంటే, ఉప్పు లేకపోతే కూరలో టేస్ట్ ఏమవుద్ది? మారద్దా లేదా? మీరు ఎంత రుచిగానే ఉండండి, ఉప్పు ఒక్కటి తగ్గువైతే టేస్టే పోద్ది. అవునా కదా? అప్పుడు ఏమంటాం? కారం వేశారు, పులుపు వేశారు, పచ్చిమిర్చి వేశారు, దాంట్లో కావాల్సినవన్నీ వేశారు, ఉప్పు ఒకటే మర్చిపోయారు, ఇది కూర అంటారనరా? అప్పుడు నువ్వే అదేంటండి, ఉల్లిపాయ వేసాను, పచ్చిమిర్చి వేసాను, దాంట్లో చికెన్ వేసాను, మిగతా అన్నీ వేసాను, ఏం కావాలో అన్నీ వేసాను. అన్నీ వేస్తే ఏంటి ఉపయోగం? వేయాల్సింది ఉప్పు. పాటలు పాడతాను సార్, ప్రార్థన చేస్తాను సార్, వాక్యం కూడా బోధిస్తాను సార్, మందిరంలో పరిచయం చేస్తాను సార్, ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా? పరిశుద్ధ ప్రవర్తన ఉందా? పరిశుద్ధ జీవితం ఉందా? అది ఒక్కటి లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వేస్ట్. ఉప్పు లేని కూర ఎంతో, సాక్ష్యం లేని బ్రతుకు కూడా అంతే. నువ్వు ఎన్నైనా పాటలు పాడొచ్చు, ఎంతైనా ప్రార్థన చేయొచ్చు, ఎంతైనా పరిచయం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మందిరంలో వాక్యం కూడా బోధించవచ్చు. కానీ సాక్ష్యం ఒక్కటి లేకపోతే ఉప్పు లేని కర్రీతో సమానం. ఎన్ని చేస్తే దేవుడు అంటాడు, నువ్వు అన్నీ చేసావు బాగానే ఉంది, ఎవరికి కావాలా? అసలు వేయాల్సిందేది, వేయాల్సింది ఉండాలి కదా. అవునా కాదా? ఏంటది? అంటే ఏంటి? సాక్ష్యం. ఏంటి చెప్పండి? ఆ సాక్ష్యమే నిన్ను సమాజంలో నిలబెడద్ది. ఆ సాక్ష్యమే దేవుని ముందు నిలబెట్టడానికి ఇష్టపడుతుంది. చూడండి, కిందకు ఒకసారి చదవండి, 5వ అధ్యాయం 3వ వచనం నుండి ఒకసారి చదవండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చినమే మీరుచ్చరింపవలెను కానీ, బాగవేనండి, మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చాలండి. చూడండి, ఒక మనిషి సాక్ష్య జీవితాన్ని పాడు చేసే విషయాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అంటే పైన ఏం రాశాడు? పరిమళ వాసనగా ఉండాలి అనేది పైన రాశాడు. అవునా కాదా? అందుకోసమే ఆయన ఏం చేశాడు అంటే మన బ్రతుకు చండాలంగా ఉందనే కదండి ఆయన ఈ భూమి మీదకి వచ్చి బలైపోయాడు. అవునా కాదా? అయితే మనం పరిమళ వాసనగా మార్చబడ్డామా లేదా అనడానికి కొన్ని విషయాలు ఇక్కడ రాశాడు. అంటే ఇవి ఉంటే మీకు ఇంకా పరిమళ వాసన లేదు. ఏముంది ఇక్కడ? జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, తర్వాత ఏముంది? లోభత్వం ఉంది. అంటే జారత్వం పాపం, తర్వాత అపవిత్రమైన కార్యాలు ఏవి మన జీవితంలో ఉండకూడదు. 3 లోభత్వం కూడా ఉంటుంది. అంటే జారత్వం అంటే వివాహం కాకముందు చేసేదాన్ని జారత్వం అంటారు, వివాహం అయిన తర్వాత చేసేదాన్ని వ్యభిచారము అని అంటారు. ఇప్పుడు జారత్వమైనను తర్వాత రెండోది ఏంటి అంటే, జారత్వం అంటే వివాహానికి ముందు కూడా నీ శీలాన్ని ఏమవ్వకూడదు, కోల్పోకూడదు. ఏం చేయకూడదు అంటే, రక్షణ దేవుని మార్గంలోకి వచ్చిన నువ్వు, వాక్యం విన్న నువ్వు, నీ క్యారెక్టర్ని అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ శీలాన్ని కోల్పోవడానికి, అది పురుషులైనా ఎవరైనా సరే, మీకు అర్థమవుతుందా?
అంటే ఎందుకు మొన్న ఒక మాస్టర్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఒక పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని కోట్ చేస్తూ, సార్ ఒక ఆయన లవ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేస్తున్నారండి, ఇది కరెక్టా కాదా మీరు చెప్తారని మీకు ఫోన్ చేశాను అన్నాడు ఆయన. ఒక దైవజనుడు స్టేటస్ నాకు పంపించారు అనమాట. స్టేటస్ అంటే ఆ పాస్టర్ గారు షార్ట్ వీడియో ఒకటి పంపించి, సార్ ఈయన నిర్భయంగా ఇంత ధైర్యంగా లవ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు కదా, మీరైతే కరెక్ట్గా చెప్తారని మీకు ఫోన్ చేశానని చెప్పి ఒక మాస్టర్, ఒక హెచ్ఎం ఆయన నాకు కాల్ చేసి అడిగారు. ఆయన చెప్పిందండి, అసలు లవ్ మ్యారేజ్ కరెక్టేనా కాదా, ఈయన ఇంత ధైర్యంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను అడిగారు. ఏం చెప్పాలా? బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 20. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.